ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ వేదికపై మరోసారి పరాభవం ఎదురైంది. కశ్మీర్ అంశంతో పాటు సింధు జలాల ఒప్పంద వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ కెనడాను కోరిన పాకిస్తాన్ ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి. రక్తం నీరు కలిసి ప్రవహించలేవని పదే పదే చెబుతోన్న భారత్ పాక్కు మరోసారి చురకంటించింది. భవిష్యత్తులో నదీ జలాల పంపిణీపై చర్చలు జరగాలన్నా, ఒప్పందం పునరుద్ధరణ కావాలన్నా పాకిస్తాన్ ముందుగా సరిహద్దు ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అంతం చేయాలని భారత్ షరతు విధించింది. దేశ సార్వభౌమాధికారానికి భద్రతకు ముప్పు వాటిల్లితే ఏ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగడానికి కూడా వెనుకాడబోమని తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు అంతర్జాతీయ వేదికలపై వరుసగా దౌత్యపరమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సరిహద్దు ఉగ్రవాదం ఆగకపోవడంతో భారత్ 2025 ఏప్రిల్లో ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. అప్పటి నుంచి పాక్ అంతర్జాతీయ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. సింధు జలాలను ఆసరాగా చేసుకుని భారత్ను ఇరుకున పెట్టాలని చూసిన పాకిస్తాన్కు అంతర్జాతీయ స్థాయిలో ఘోర పరాభవం ఎదురైంది. కెనడా, ఐక్యరాజ్యసమితి వేదికలపై పాక్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్ చేసిన కుట్రలు బెడిసికొట్టాయి. ఫలితంగా కోట్లాది రూపాయల జరిమానా, విచారణ ఖర్చులు మొత్తం పాకిస్తాన్ స్వయంగా భరించాల్సిన దుస్థితి ఎదురైంది. సింధు జలాల ఒప్పందంపై కెనడా విదేశాంగ మంత్రితో పాకిస్తాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఐడబ్ల్యూటీతో పాటు కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కెనడాను కోరారు. అయితే కెనడా విదేశాంగ మంత్రితో జరిగిన ఈ సమావేశం అనంతరం ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో సింధు జలాల ఒప్పందం గానీ, కశ్మీర్ అంశం గానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై నిత్యం భారత్పై నిందలు మోపే పాకిస్తాన్ ప్రయత్నాలకు కెనడాలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయిందన్న అభిప్రాయం అంతర్జాతీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. కెనడా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆ దేశ విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని, దీనిపై అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కశ్మీర్ వివాదంలోనూ మధ్యవర్తిత్వం వహించాలని కోరినట్టు సమాచారం. అయినా దౌత్య సంబంధాల పరంగా పాక్ అభ్యర్థనలను కెనడా పెద్దగా పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా ఈ కీలక భేటీ జరిగిన తర్వాత విడుదల చేసిన అధికారిక సంయుక్త ప్రకటనలో కశ్మీర్, సింధు జలాల వివాదం గురించి కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. దీంతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మరోమారు పరువు తీసుకున్నట్టయింది. పాకిస్తాన్ కుట్రలకు భారత్ కూడా ధీటుగానే బదులిచ్చింది. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సి వస్తే మార్పులు తప్పనిసరి అని భారత ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. అది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడినట్టు అధికారికంగా ప్రకటిస్తేనే సింధు జలాల ఒప్పందంపై చర్చలు సాధ్యమవుతాయని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. గతేడాది పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో పాక్కు గట్టి బుద్ధి చెప్పింది. ఇరు దేశాల మధ్య 6 దశాబ్దాలకు పైగా ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అయినప్పటికీ ప్రస్తుతానికి ఆ ఒప్పందం నుంచి వైదొలగాలని భారత ప్రభుత్వం ఆలోచించడం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఏ అంతర్జాతీయ ఒప్పందమైనా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు తేలితే ఒక సార్వభౌమ దేశంగా దానిని రద్దు చేసే హక్కు భారత్కు ఉందని కుండబద్దలు కొట్టింది. సింధు జలాల విషయంలో భారత నిర్ణయం పాకిస్తాన్ చర్యలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ ఒప్పందం నిలిపివేసినప్పటి నుంచి ఉక్కిరిబిక్కిరవుతోన్న పాక్ సింధు జలాల్లో తమ వాటా తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రేలాపనలు చేస్తోంది. ఒప్పందం నిలిపివేత వల్ల ఆ దేశంలో నీటి కొరత ఏర్పడుతోందని చేస్తున్న ప్రకటనలను భారత్ ఖండిస్తోంది. నీటిని నిల్వ చేసే సామర్థ్యాలు లేకనే భారతదేశాన్ని నిందిస్తూ పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. భారత్ పదే పదే ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి పాకిస్తాన్ అర్థవంతమైన చర్యలు తీసుకున్న దాఖలాలేవీ కనుచూపు మేరలో కనిపించడం లేదని స్పష్టం చేశారు. అదీగాక ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ఉన్న అనుమానిత ఉగ్రవాదులు కొందరు పాక్లో బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదం చర్చలు ఒకేసారి సాధ్యం కాదు అని స్పష్టం చేసిన భారత్ సరిహద్దు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసింది. ఒప్పందం ఇకపై తన పాత రూపంలో పనిచేయదని భారత్ తేల్చి చెప్పింది. నీటి కోసం పాకిస్తాన్ ప్రపంచ దేశాలను వేడుకుంటున్న ఉగ్రవాదం ఆగే వరకు ఒప్పందం పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. ఇది భారత దౌత్యపరమైన విజయానికి నిదర్శనమని అంతర్జాతీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.